నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు గాజాలో పర్యటించారు. హమాస్ సైనిక సామర్థ్యాలను ఇజ్రాయెల్ సాయుధ బలగాలు సమూలంగా నాశనం చేశాయని, హమాస్ను కూడా నామరూపాలు లేకుండా చేస్తామని తేల్చి చెప్పారు. యుద్ధం ముగిసిన తర్వాత తిరిగి గాజాను హమాస్ పాలించడం సాధ్యపడదన్నారు. హమాస్ తిరిగి రాదు అనే క్యాప్షన్తో ఓ వీడియోను ఇజ్రాయెల్ బలగాలు షేర్ చేశాయి. గాజా సముద్ర తీరంలో నెతన్యాహు ఆర్మీ చొక్కా, బాలిస్టిక్ హెల్మెట్ ధరించి కనిపించారు. గాజాలో కొనసాగుతున్న ఇజ్రాయెల్ మిలిటరీ కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు అక్కడికి వెళ్లారు. హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల గురించి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడారు. గాజాలో కనిపించకుండా పోయిన 101 మంది ఇజ్రాయెల్ బందీల కోసం అన్వేషణ కొనసాగుతుందని, బందీలను అప్పగిస్తే ఒక్కొక్కరికి $5 మిలియన్ చొప్పున నగదు బహుమతిని కూడా ఇస్తామని నెతన్యాహు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తమ వారికి హాని కలిగించే వారిని వేటాడి పట్టుకుంటామని నెతన్యాహు హెచ్చరించారు. బందీలను తమకు అప్పగించే వారిని సురక్షితంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ మిలిటరీ కార్యకలాపాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు గాజాను సందర్శించారు. ఆయన వెంట రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్ కూడా ఉన్నారు. 2023లో ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడిలో 1200 మంది మరణించారు. 250 మందికి పైగా బందీలుగా చేసుకున్నారు. దీనిపై ఇజ్రాయెల్ తీవ్రంగా ప్రతిస్పందించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి అనేక మంది హమాస్ అగ్రనేతలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేసింది. హమాస్ గ్రూపులను పూర్తిగా నాశనం చేస్తామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న ఇరాన్పై కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇరాన్ అణుస్థావరాలపై తాము అక్టోబర్లోనే దాడి చేసినట్లు నెతన్యాహు ఆ దేశ పార్లమెంట్లో వెల్లడించారు. ఏప్రిల్లో తాము చేసిన దాడిలో టెహ్రాన్ చుట్టూ మోహరించిన 3 S-300 బ్యాటరీలను ధ్వంసం చేశామన్నారు. ఇరాన్ తన క్షిపణులలో వాడే ఘన ఇంధన తయారీ కేంద్రాన్ని కూడా పేల్చేస్తామని, ఇరాన్ ప్రతిదాడులు చేస్తే వాటికి ఎలా స్పందించాలనే ప్రణాళిక తమ వద్ద ఉందని నెతన్యాహు తెలిపారు.